హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మేరీ షెల్లీ రాసిన ఫ్రాంకెన్స్టైన్ అనే నవల గురించి తెలుసుకుందాం. ఇది 200 ఏళ్ల క్రితం రాసిన సైన్స్ ఫిక్షన్ నావెల్. ఒక మాటలో చెప్పాలంటే కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుంది, పిచ్చివాడి చేతిలో రాయి పెడితే ఏమవుతుంది ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా నవలలోకి వెళ్దాం. ఈ నావెల్లో మెయిన్ క్యారెక్టర్ పేరు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్. ఇతని తండ్రి మంచి పొజిషన్లో ఉంటాడు, మంచి ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. ఇతని చిన్నప్పుడు ఇతని తల్లిదండ్రులు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఇవన్నీ తిరిగి ఫైనల్గా స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవా అనే ఊళ్ళో సెటిల్ అవుతారు. విక్టర్కి ఎర్నెస్ట్, విలియం అనే 2 తమ్ముళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు ఎలిజబెత్ అనే ఒక ఆర్ఫన్ని కూడా అతని పేరెంట్స్ పెంచుతూ ఉంటారు. పెద్దయిన తర్వాత విక్టర్, ఎలిజబెత్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. విక్టర్ ఫ్రాంకెన్స్టైన్కి చిన్నప్పటి నుంచి మెటాఫిజికల్, సూపర్ న్యాచురల్ విషయాల మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటికి సంబంధించిన పుస్తకాలే చదువుతూ ఉంటాడు. అతనికి 17 years వచ్చేటప్పటికి తల్లి స్కార్లెట్ ఫీవర్తో చనిపోతుంది. వాళ్ళ నాన్న విక్టర్ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం జర్మనీ పంపిస్తాడు. ఇనీషియల్గా అక్కడ న్యాచురల్ ఫిలాసఫీ, కెమిస్ట్రీ చదువుతాడు. తర్వాత హ్యూమన్ బాడీస్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవడంతో ఎనాటమీ, ఫిజియాలజీలో కూడా నాలెడ్జ్ పెంచుకుంటాడు. మనిషి చనిపోయిన తర్వాత బాడీస్ ఎలా డికే అవుతాయో కనుక్కోవడానికి శవాలతో గడుపుతాడు. చక్కగా ఉన్న బాడీస్ అన్నీ డికే అయ్యి వేస్ట్ అయిపోతున్నాయి, వీటిల్లో మళ్ళీ ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. అది ఎలా చేయాలో ఐడియా కూడా వస్తుంది. ముందు తనలాగా సింపుల్గా ఉండే ఒక ప్రాణిని తయారు చేయాలనుకుంటాడు. కానీ తర్వాత ఎటువంటి జబ్బులు రాని చాలా బలంగా ఉండే 8 అడుగుల ఒక జైంట్ని తయారు చేయాలని డిసైడ్ అవుతాడు. తన ఎక్స్పెరిమెంట్ కోసం రకరకాల బాడీస్ నుంచి తనకు కావాల్సిన బాడీ పార్ట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. 2 ఏళ్ల పాటు నిద్రాహారాలు మానేసి ఎంతో కష్టపడి ఒక జీవిని తయారు చేసి దానికి ప్రాణం పోస్తాడు. తనకి జన్మనిచ్చినందుకు జీవితాంతం ఆ ప్రాణి తనకి రుణపడి ఉంటుందని కలలు కంటూ ఉంటాడు. కానీ అయ్యవారిని చేస్తే కోతైందన్నట్లు ఒక భయంకరమైన పిశాచం లాంటి ప్రాణి తయారవుతుంది. అది కళ్ళు తెరిచి నవ్వి చెయ్యి చాపేసరికి విక్టర్ ఫ్రాంకెన్స్టైన్కి భయం, జుగుప్స అన్నీ వచ్చి అక్కడి నుంచి పారిపోతాడు. తను ఒక పిశాచాన్ని తయారు చేసి ప్రపంచం మీదకి వదిలానన్న విషయం ఎవరికీ చెప్పడు. తనకి జన్మనిచ్చినందుకు తన తండ్రి స్థానంలో ఉండి తన్ని కాపాడాల్సిన వాడు, ఆదరించాల్సిన వాడు తనని అబాండన్ చేసి పారిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ ప్రాణి అక్కడ ఉన్న విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ వదిలేసిన కోటు వేసుకుని ల్యాబ్లోంచి బయటపడతాడు. బయట ప్రపంచం గురించి ఏం తెలియదు, ఇంకా మాట్లాడడం రాదు, కళ్ళు చూడడానికి అలవాటు పడలేదు, చెవులు వినడానికి అలవాటు పడలేదు. ఒక పక్కన ఆకలి, ఒక పక్క దాహం, ఇంకో పక్కన చలి, వీటన్నిటితో భయపడుతూ ఏడుస్తూ ఎలాగోలా పరిసరాలకు అలవాటు పడతాడు. తను మామూలు మనిషినే అనుకుని ఊళ్ళో మనుషుల మధ్యకి వెళ్తే పిల్లలు భయపడతారు, పెద్దవాళ్ళు రాళ్ళు పెట్టి కొడతారు. ఇంకా ప్రాణికి ఏం చేయాలో తెలియక పగలంతా మంచు గుహల్లో దాక్కుని రాత్రిపూట చెట్ల కాయలు తింటూ తిరుగుతూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతనికి ఒక కాటేజీ, దానికి అటాచ్ అయి ఉన్న ఒక చిన్న గుడిసె లాంటిది కనిపిస్తుంది. బతుకు జీవుడా అనుకుని ఇంకా గుడిసెలో దూరి అక్కడే ఉంటూ ఉంటాడు. చలి నుంచి, వాన నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అక్కడ కొంచెం గడ్డి ఉంటే దాన్నే పక్కలాగా పరుచుకుని పడుకుంటూ ఉంటాడు. ఆ గుడిసెకి చిన్న కన్నం ఉంటుంది. అందులోంచి కాటేజ్లో ఉన్న ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు చదివే రకరకాల పుస్తకాలు విని భాష నేర్చుకుంటాడు. వాళ్ళు కాటేజ్ బయట వదిలేసిన పుస్తకాల్ని కూడా రాత్రిపూట సీక్రెట్గా వెళ్ళి అవన్నీ తెచ్చుకుని చదివి కాస్త జ్ఞానం పెంచుకుంటాడు. దాంతో ఆలోచన కూడా వస్తుంది. అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చా, ఎక్కడికి వెళ్తాను, దేవుడు తనలాగే అందంగా ఉన్నవాళ్ళనే కదా తయారు చేస్తాడు, మరి అందరూ అసహించుకునేలాగా నన్ను ఎందుకు ఇంత చండాలంగా తయారు చేశాడు. యాడమ్కి ఈవ్ ఉంది, సైతానికి కూడా తనలాంటి రాక్షస ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ నాకు మాత్రం ఎవరు లేకుండా నేను ఎందుకు ఒక్కడే అయిపోయా అనే ఆలోచనలు పదే పదే వస్తూ ఉంటాయి. చావు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మొదట బయట ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ల్యాబ్లో విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ వదిలేసిన కోట్ వేసుకుని వస్తాడు కదా, అందులో చాలా కాగితాలు ఉంటాయి. ఇప్పుడు చదువు వచ్చింది కాబట్టి ఆ కోట్లో ఉన్న కాగితాలన్నీ తీసి చదువుతాడు. దానివల్ల అతను అసలు ఎవరు, ఎలా తయారు చేశాడు, ఆ తయారు చేసిన వాడు ఎక్కడుంటాడు లాంటి విషయాలన్నీ తెలుసుకుంటాడు. విపరీతంగా కోపం వస్తుంది. కానీ ఆ కాటేజ్లో ఉన్న మనుషులు
వాళ్ళ ఆనందంగా ఉండడం చూసిన తర్వాత తన కోపాన్ని చంపేసుకుని వాళ్ళల్లో ఒకటిగా ఉండాలని అనుకుంటాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఒక గుడ్డి ముసలాయన మాత్రమే ఉన్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి తన బాధలని చెప్పుకుని తనని కూడా వాళ్ళల్లో ఒక మనిషిగా కలుపుకోమని ప్రాధాయపడతాడు. ఈ లోపు అక్కడికి ఆ ముసలాయన కొడుకు, కోడలు, కూతురు అందరూ వస్తారు. చూసి కోడలు, కూతురు భయపడిపోతారు. వాళ్ళ నాన్నని ఏదో చేస్తున్నాడు అనుకుని ఆ కొడుకు కర్ర తీసుకుని బాగా కొడతాడు. అంతేకాకుండా పిశాచం మళ్ళీ వస్తుందేమో అని భయపడి వాళ్ళందరూ ఈ కాటేజ్ ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయేటప్పటికీ ఆ ప్రాణికి విపరీతంగా కోపం వచ్చేసి ఆ కాటేజ్ని మంట పెట్టి తగలబెట్టేస్తాడు. మానవ జాతి మీద విపరీతంగా కోపం పెంచుకుంటాడు. తను తయారు చేసిన వాడిని ఎలా అయినా పట్టుకుని నిలదీయాలని బయలుదేరతాడు. ఇలా తిరుగుతున్నప్పుడు అనుకోకుండా ఒకసారి విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ తమ్ముడు విలియం తారసపడతాడు. చిన్నపిల్లాడే కదా, నన్ను ఎందుకు అసహించుకుంటాడులే అని దగ్గరికి వెళ్ళి మాట్లాడబోతుంటే విలియం ఇతన్ని విపరీతంగా దుర్భాషలాడతాడు. దాంతో కోపంతో విలియంని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇది ఆ ప్రాణి చేసిన మొట్టమొదటి హత్య. ఫైనల్గా ఎలా అయితే ఏంటి, విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ని కలుస్తాడు. తన గోడంతా వెళ్ళగక్కుంటాడు. తనకి తోడుగా తనలానే ఉండే ఒక ఆడ పిశాచాన్ని తయారు చేసి ఇస్తే కనుక ఇంకా మనుషుల మధ్య ఉండకుండా సౌత్ అమెరికాలో అడవుల్లోకి వెళ్ళిపోతానని ఫ్రాంకెన్స్టైన్ని ప్రాధాయపడతాడు. కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. మొదట ఫ్రాంకెన్స్టైన్ ససేమిరా అన్న తర్వాత ఆడ పిశాచాన్ని చేయటానికి ఒప్పుకుంటాడు. ఇంకొంచెం నాలెడ్జ్ సంపాదించడానికి ఇంగ్లాండ్ బయలుదేరతాడు. స్కాట్లాండ్లో జనసంచారం పెద్దగా లేని ఒక ప్రదేశం చూసుకుని తన ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెడతాడు. ఆ ప్రాణి కూడా నదులు, అడవులు, కొండలు, గుట్టలు అన్ని దాటుకుంటూ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ ఆడపిశాచాన్ని సగం చేసేటప్పటికీ ఫ్రాంకెన్స్టైన్కు ఒక అనుమానం వస్తుంది. ఒకవేళ ఆడపిశాచాన్ని తయారు చేసినా ఇద్దరు కలిసి ఉంటారని నమ్మకం ఏంటి? ఆడపిశాచం వాడితో వెళ్ళనంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని అసహించుకుంటే, ఈ ఆడమగ పిశాచాలకి పిశాచ పిల్లలు పుడితే అప్పుడేంటి పరిస్థితి అని అనుమానం రాగానే వెంటనే ఆ ఎక్స్పెరిమెంట్స్ మధ్యలోనే ఆపేసి ఆ బాడీని చిన్నభిన్నం చేసి పక్కనే ఉన్న నదిలో పడేస్తాడు. ఆ ప్రాణికి విపరీతంగా కోపం వస్తుంది. ఎలా అయినా నీ మీద రివెంజ్ తీసుకుంటా, చూస్తూ ఉండని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఇంగ్లాండ్ వస్తున్నప్పుడు అతనికి తోడుగా అతని ఫ్రెండ్ హెన్రీ కూడా వస్తాడు. ఈ ప్రాణి హెన్రీని చంపేస్తాడు. తండ్రి ఇంగ్లాండ్ వచ్చి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్న తన కొడుకుని తిరిగి స్విట్జర్లాండ్ తీసుకెళ్ళిపోతాడు. ఎలిజబెత్నిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ ఆ పెళ్ళైన రాత్రే ఆ ప్రాణి ఎలిజబెత్ని కూడా చంపేస్తాడు. ఇన్ని చావులు తట్టుకోలేక విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ తండ్రి మంచాన పడి కొన్ని రోజులకే చచ్చిపోతాడు. ఇంకా ఎలా అయినా ఈ ప్రాణిని చంపేయాల్సిందే అని విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఆ ప్రాణి వెనకాల పడతాడు. ఆ ప్రాణి కూడా నేను ఇక్కడున్నా, నేను అక్కడున్నా అని రకరకాల క్లూస్ ఇచ్చి విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఫైనల్గా ఫ్రాంకెన్స్టైన్ ఆ ప్రాణిని ఆర్కిటిక్ రీజియన్ దాకా వెంబడిస్తాడు. అక్కడ నదులన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి. ఇంకా విక్టర్ అలసిపోయి చచ్చిపోయే స్థితికి చేరుకున్న టైంలో అక్కడే మంచులో ఇరుక్కుపోయి ఉన్న ఒక షిప్ క్యాప్టెన్ ఇతని రక్షించి షిప్లోకి తీసుకెళ్తాడు. షిప్లో ఉన్న డాక్టర్ ఇతని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. షిప్ క్యాప్టెన్ వాల్టన్కి విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ జరిగిన కథంతా చెప్పి, నేను గనక ఒకవేళ చచ్చిపోతే నువ్వే ఆ ప్రాణి గుండెల్లో కత్తి దింపి ఎలా అయినా చంపేసి ప్రతీకారం తీర్చుకోవాలి అని తన చివరి కోరిక కోరి చచ్చిపోతాడు. విక్టర్ చచ్చిపోగానే ఆ క్యాబిన్లోకి ప్రాణి వస్తాడు. అతన్ని చూసి కెప్టెన్ వాల్టన్ భయపడిపోతాడు. నిన్నేం చెయ్యను, భయపడకు, విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ చావుతో నా నేరాలన్నీ ఇంకా అయిపోయినట్టే. నాలో ఉన్న మంచి లక్షణాలు చూసి జనం నన్ను ప్రేమిస్తారనుకున్నా, కానీ అందరూ నన్ను విరోధించారు. అందరూ నా ఆకారాన్నే చూశారు, కానీ నాలో ఉన్న మంచితనాన్ని ఎవరు చూడలేదు. ఇంత ఉత్కృష్టమైన ఆలోచనలున్న నేను ఇంత దిగజారిపోయానంటే నేనే నమ్మలేకపోతున్నా. నాకు ఇంకా ఇక్కడ చేయాల్సిన పనేం లేదు. నేను నార్త్ పోల్ వెళ్ళిపోయి అక్కడ చితి వెలిగించుకుని ఆ మంటలో కాలిపోతా అని చెప్పి చీకట్లో కలిసిపోతాడు. ఈ లోపల మంచు కరిగి షిప్కి దారి ఏర్పడుతుంది. అంబిషియస్గా నార్త్ వైపు సెయిల్ చేయాలనుకున్న క్యాప్టెన్ తన పిచ్చి కట్టిబెట్టి సౌత్ వైపు ఇంగ్లాండ్ వైపు తిరిగి ప్రయాణం అవుతాడు. ఇది మేరీ షెల్లీ రాసిన ఫ్రాంకెన్స్టైన్ నావెల్. సైంటిస్టులు వాళ్ళ క్యూరియాసిటీతో అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా ఎక్స్పెరిమెంట్స్ చేసి పడేస్తుంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నాకు చైల్డ్ అబ్యూస్గా కూడా దీన్ని తీసుకోవచ్చు అనిపించింది. మనం జన్మనిచ్చిన పిల్లలు మనకి పేరు తీసుకురావాలని వాళ్ళ మీద మనం విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు అందుకోలేకపోతే వాళ్ళని తిట్టి కొట్టి విపరీతంగా అబ్యూస్ చేస్తాం కదా.
ఈ పేరెంటల్ అబ్యూస్, పేరెంటల్ రిజెక్షన్ ఫేస్ చేసిన పిల్లలు ఈ బాధనంతా ఇంటర్నలైజ్ చేసుకుని రెబెల్స్ లాగా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారవ్వచ్చు కదా. ఇది నా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బుక్. మీలో ఎవరైనా ఫ్రాంకెన్స్టైన్ బుక్ చదివితే మీకేం అర్థమైంది పుస్తకం నుంచి, వాట్ ఈజ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బుక్ అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పుస్తకంతో కలుద్దాం.